వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ పర్యటనలో వాళ్ళ అభిమానులు ఏదైతే డాడ్ ఆఫ్ మాసెస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటారో అంతకు మించి దిమ్మ తిరిగే విధంగా బాబోయ్ ఆయన పోయిన దారి అంతా అడుగుపెట్టిన బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుండి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు, అక్కడి నుండి లోటస్ పాండ్ వరకు జనం. ఆ జనాన్ని చూసి పోలీసులే అదనపు బలగాలు రప్పించుకోవాల్సి వచ్చింది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు. అండ్ నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు అయితే సెల్ఫీల కోసం అభిమానులు ఈ విధంగా ఎగబడడం వకెత్తు అయితే, ఆ పోలీసులు ఎవరైతే ఉంటారో తన భద్రత కోసం వచ్చిన పోలీసులు, ఆ పోలీసులు జగన్మోహన్ గారితో సెల్ఫీలతో ఎగబడుతూ ఉంటే తెలంగాణ పాలక పక్షానికి సంబంధించి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తెలంగాణలో భారీగానే ఉన్నారు. ప్రస్తుతం పాలక పక్షం కాంగ్రెస్లో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో అవి షేర్ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలైనా తెలంగాణతో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో లేకుండా వెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా తన క్రేజు మాత్రం తగ్గడం లేదు, తన ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. ఇది హైదరాబాదా లేక కడప పులివెందుల అనే అంతగా జనాలు వచ్చారు. అసలు నేను ఫస్టే చెప్పుకుంటూ వస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ జనాన్ని ఖచ్చితంగా ఇంత జనం వస్తారని చెప్పి ఎవరు ఊహించి ఉండరేమో. ఆ స్థాయిలో జనం అసలు అదనపు పోలీసు బలగాలు రప్పించుకొని తెలంగాణలో పాలక పక్షాలు కూడా ఆశ్చర్యపోయే విధంగా పోలీసులకు తలకు మించిన భారం అయిపోయింది జనాన్ని కంట్రోల్ చేయడం, అదనపు బలగాలు రప్పించడం. మీరు ఇంటి దగ్గర విజువల్ చూసినా, సిబిఐ కోర్టు దగ్గర విజువల్ చూసినా, రోడ్డు మీద పరిగెత్తుకుంటూ పోయి చూసినా, ఏమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కలర్స్ వచ్చే విధంగా ఏదో గాల్లోకి ఇట్లా వదిలిపెట్టుకుంటూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, ఇసకేసినా కూడా కింద రాలదేమో ఆ స్థాయిలో జనం. పెద్ద పెద్ద నాయకులు అనబడే వాళ్ళు కూడా జగన్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు ఈ జనాన్ని దోచుకొని. మరీ ముఖ్యంగా యువత తెలంగాణ నుంచి మొత్తం బ్రహ్మాండంగా వచ్చారు, వేరే జిల్లాల నుంచి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు, హైదరాబాద్లో వివిధ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఆఫీసులు డుమ్మా కొట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడుతూ ఉన్నారు అంటే అంత మ్యానిపులేషన్, అంత అది గ్రీన్ మ్యాట్, ఈ మ్యాట్ అనుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు హైదరాబాద్లో దీనికి ఏం సమాధానం చెబుతారు? ఈడ గ్రీన్ మ్యాట్ అంటారా? ఏం చెబుతారు? ఇంకా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా విజువల్స్. అసలు ఆయనకు అధికారం ఉందా లేదా? బహుశా ఈ జనానికి అవసరం లేదేమో. అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ రవ్వంతా కూడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అసలు ఉరగలెత్తిన ఉత్సాహం పరుగులు పెడుతూ ఉంది యువత. ఆయన చూసి ఆయన కాన్వాయ్తో పాటు పరిగెడుతూనే ఉన్నారు. సిబిఐ కోర్టు దగ్గర పోలీసులు ఎగబడుతూ ఉన్నారు సెల్ఫీలు తీసుకోవాలి అని చెప్పి. అడుగు తీసి అడిగేసే పరిస్థితి లేదు. మొత్తం వాస్తవానికి తెలంగాణ సర్కారు కూడా బాగానే పోలీసుల భద్రత కల్పించినట్లయితే కనిపించారు. పాపం వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ కూడా కనిపించారు హైదరాబాద్ పోలీసులు కూడా.